హలో అండి. బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈస్ట్ మ్యాను జాస్మిన్ వ్లాగ్స్ 3, 2, 1. అయితే ఏం లేదండి. ఈ ఇమేజ్ ఏంటబ్బా అడ్డం అనుకుంటున్నారా? అట్లా ఏం లేదు. దిస్ ఈజ్ ఇమేజ్ ఈజ్ ఓన్లీ పర్పస్ ఆఫ్ ద టీవీ కనిపిస్తుంది అక్కడ. సో దట్ వై ఐమ్ ఆస్కింగ్ దిస్ ఇమేజెస్ ఓన్లీ ఫర్ టీవీ ప్రాసెస్. అందుకని చెప్పేసి ఇప్పుడే నేను చైన్ తప్పుకు నా లైవ్ అయితే బ్లాక్ అయింది కదా. సో అందుకని చెప్పేసి మళ్ళీ టీవీ కనిపిస్తే ఇంకేమవుతుందో ఏమో అని చెప్పేసి నేనైతే ఇక్కడ ఒక ఇమేజ్ అయితే పెట్టాను. టీవీ కనిపించకోకుండా ఇలా టీవీ కనిపించకోకుండా నేనైతే ఇమేజ్ అయితే పెట్టానండి. చూసారా, ఇక్కడైతే మార్నింగ్ బిస్కెట్ అయితే ఇస్తున్నాను మా అల్లుడు వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ అయితే కుకింగ్ చేసేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి పాపం, అందుకే ఎందుకు అంతసేపు వెయిట్ చేయడం అని చెప్పేసి, సో దట్ వై ఐమ్ యూజింగ్ టీ బిస్కెట్ ఇస్తున్నాను. అలా టీ బిస్కెట్ ఇస్తున్నాను. ఫైనల్గా నేను కూడా ఇలా అయితే కాఫీ అంటున్నా, అల్లం టీ చేసుకుంటున్నా. నేను కూడా ఇక్కడైతే అల్లం టీ చేసుకుంటున్నా అండి. చాలా నా ఫేవరెట్ అండి. నాకు టీ అంటే ఘాటుగా, మంటగా, కారంగా ఉండాలా. అందుకని చెప్పేసి నేను అల్లం ఎక్కువ వేసి ఏదో ఊరిక తాగాలి అన్నట్టు చేసుకుంటున్నా అంతే. కొంచెం పాలు, కొన్ని ఎక్కువ వాటరు, ఎక్కువ అల్లం వేసి చేస్తానన్నమాట టీ. చాలా బాగుంటుంది. గింజర్ టీ తాగండి, హెల్త్కి ఆరోగ్యానికి మంచిది. డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అంటే నేనేం పెద్ద సైంటిస్ట్‌ని, డాక్టర్‌ని ఏం కాదు. నేను తెలుసుకునేది చెప్తున్నా. కొన్ని పాలలో ఎక్కువ వాటర్ వేసుకొని, ఇక్కడైతే చూసారా మిడిల్ క్లాస్ కష్టాలు తప్పవు కదండీ. ఇక్కడైతే నేను వాటర్ ప్యాకెట్ వేస్ట్ చేయడం అందుకని చెప్పేసి కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నా. కొన్నైనా వస్తాయి కదా దాంట్లో అని చెప్పేసి అలా అనమాట. ఇట్లయితే ఇలా ఉంటుందండి. ఏమోలే, ఇక్కడైతే మా డాగ్స్ అయితే పడుకున్నాయి. ఒకటి పప్పి, ఒకటి వచ్చేసి పండు. ఈ 2 వచ్చేసి ఇక్కడైతే అటొకటి, ఇటొకటి పడుకున్నాయి. నేనైతే ఈ అల్లము మొన్న సంతకెళ్ళినప్పుడు చెప్పాను కదా, తీసుకొని వచ్చాననమాట 20 రూపీస్‌కి. ఓన్లీ పర్పస్ ఆఫ్ ది గింజర్ టీ, అల్లం టీ కోసం మాత్రమే అల్లం టీ తెచ్చాను. ఇంకా ఇదేనండి. చూసారా, ఇమేజ్ అయితే పెట్టేదానికి 3, 4 టైమ్స్ అయితే పట్టింది నాకు. ఒకసారి బాగా వస్తుంది ఇమేజ్, ఒక్కోసారి రావు. ఈసారి వీడియో చేసుకునేటప్పుడు టీవీ ఆఫ్ చేయాలా, డబల్‌కి డబల్ పని అయింది. హాఫ్ అన్ అవర్ అవుతుంది నాకు ఇమేజ్ క్రియేట్ చేసి. ఇది టీవీ కనిపించకుండా పెట్టేసరికి ఇట్లా ఉంటుంది. నేనైతే లైవ్‌కి అప్లై చేశాను. వాళ్ళు వచ్చేసి ఇంకా ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు, బట్ ఓపెన్ అవుతుంది. మీది స్ట్రైక్ ఏం పడట్లేదండి, జస్ట్ వీడియో బ్లాక్ అయిపోయింది అంతే. వీడియో ఓపెన్ అయిపోతుంది. డైలీ చెక్అవుట్ ద యువర్ లైవ్, డైలీ చెక్ చేస్తూ ఉండండి. లైవ్ ఏ టైంలో ఓపెన్ అవుతుందో తెలియదు అని అయితే పెట్టారనమాట. మా హస్బెండ్ అయితే కమ్యూనిటీ వాళ్ళకు చాలా టైమ్స్ మెసేజ్ చేస్తే ఇలా చెప్పారు, మీదేమీ బ్లాక్ అవ్వలేదు, మీది ఏం స్ట్రైక్ అవ్వలేదు. స్ట్రైక్ అయితే అసలు ఛానల్ ఓపెనే కాదు. మీదేం స్ట్రైక్ అవ్వలేదు, బాధపడకండి, ఓకేనా. ఏం బాధపడద్దు. జస్ట్ కొద్ది రోజులు మాత్రం వీడియో బ్లాక్ అయిపోయింది, చిల్డ్రన్ లైవ్లో కనిపించారని చెప్పేసి అలా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. బట్ ఇంకా కొద్ది రోజులు వెయిట్ చేయాలా. డైలీ చెక్అవుట్ ద లైవ్, ఏ టైంలో లైవ్ ఓపెన్ అవుతుందో తెలియదు, బట్ మీరు డైలీ చెక్ చేస్తుండండి టైం టు టైం అని చెప్పారండి. ఎట్లా చేస్తారండి, టైం టు టైం ఎట్లా చెక్ చేసుకుంటూ ఉంటాము. ఏమన్నా లైవ్ వచ్చేటప్పుడు అట్లీస్ట్ మెయిల్ అన్నా పంపించాలి కదా, అలా ఎలా ఓపెన్ చేస్తారు అని చెప్పి మా ఆయన అడిగితే, నేనైతే ఎట్లా కొట్ట ఓపెన్ చేస్తున్నారు కదా, ఎందుకు ఇవన్నీ అంటే, మెయిల్ రావాలి కదా అని అడిగారనమాట. మెయిల్ వస్తుంది, ఒకవేళ వస్తుందో రాలేదో తెలియదు, బట్ మీరు డైలీ అయితే చెక్ చేస్తూ ఉండండి, లైవ్ ఓపెన్ అవుతుంది అని చెప్పారు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఐ ఆమ్ హ్యాపీ ఫర్ దట్. ఆ ఒక్క విషయంలో కొంచెం హ్యాపీ, సంతోషం ఉంది అంతే. ఇక్కడ చూసారా, ఇంకొకటి మా పప్పి అయితే చూడండి సందులోకి వెళ్ళి పడుకునింది. దానికి అక్కడ చల్లగా ఉంటుందేమో. చూసారా, ఇక్కడికి వచ్చి అలిగి ఇక్కడ పడుకునింది. దాన్ని చూసుకుంటే దీనికి కోపం, దీన్ని చూసుకుంటే దానికి కోపం, రెండు ఒకే బ్రీడే. ఇది వచ్చేసి పప్పి వచ్చేసి బాయి అనమాట. ఈ పండు వచ్చేసి పెద్ద డాగు. పండు వచ్చేసి ఇది గర్ల్ అనమాట, అది బాయ్, ఇది గర్ల్. చూసారా, క్యూట్ ఉన్నాయి, రెండు ఒకే బ్రీడ్, భలే ఉన్నాయి. నేనైతే ఇక్కడ పెట్టాను 120లో పెట్టాను, అంటే లైక్ దట్ వెరీ సిమ్లో, చాలా సిమ్లో పెట్టేశాను, పొంగుకోకుండా ఉంటుందని చెప్పేసి. అల్లం వేరే వేసాను కదా, మంచిగా మరగాల అని చెప్పేసి అల్లంలో ఉండే జ్యూస్ మొత్తము దాంట్లోకి దిగితే ఉంటుంది టేస్ట్, వేరే లెవెల్ టేస్ట్ అనుకోండి అనమాట. ఇక్కడ ముగ్గురు వచ్చేసి, ఇద్దరు అల్లుళ్ళు, ఒక కోడలు అనమాట. ఇంకొక పిల్లోడు గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ షర్ట్ వచ్చేసి పక్కింటి పిల్లోడు. చూసారా, ఇదైతే ఎంత బాగా క్యూట్గా ఉందో. చల్లగా, దీనికైతే చాలా మిస్ అవుతా ఉన్నట్టుంది అనుకుంటా.
ఇంగ నేనైతే ఆ టీ తాగిన తర్వాత దీనికోసం రైస్ కోసం ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే నాకొక థాటొచ్చింది. అదేం థాటో చెప్పమంటారా? ఏం లేదండి. ఇదేనండి. రసం చేద్దాం అనుకుంటున్నాను. మిరియాల రసం ఎక్కువ కారంగా చేయాలా. కోల్డ్, ఫీవర్ ఇవి వచ్చినప్పుడు కొంచెం కారంగా చేసుకుంటే రసము హెల్తీగా బాగుంటుంది. అందుకని చెప్పేసి నేను ఇక్కడైతే అది చేస్తున్నా. మిరియాల రసం అయితే చేస్తున్నాను. చూసారా ఇక్కడ టమోటాలు రెడ్‌గా మనము రసం చేసేటప్పుడు ఎప్పుడైనా కలర్‌ఫుల్‌గా ఉండే టమాటోస్ తీసుకోండి. రసం అయితే కలర్‌ఫుల్‌గా ఉంటుంది. చూసేకి బావుంటేనే, కంటికి బావుంటేనే కదండీ తినేకి ఇష్టమొస్తది. కంటికి బావుంటేనే కదా మంచిగా తినాలనిపిస్తుంది. సో, దట్ వై ఐయామ్ ఆస్కింగ్ అందుకే చెప్తున్నాను. చేసుకునేటప్పుడే మంచిగా చేసుకోండి. ఓకేనా? నేనైతే చూసారా రసం చేస్తున్నాను. మిరియాల రసం ఎక్కువ మిరియాలు, తెల్లవాయి, జీలకర్ర వేసి మంచిగా దంచి రసం పౌడర్‌లో మరిగించి, నూనెలో మరిగించి వేసి చేస్తే హైలైట్ ఉంటుంది. సూపర్‌గా ఉంటుంది. ఫీవర్ ఇలాంటివి ఏమన్నా వచ్చినప్పుడు ఇది మంచిగా యూజ్ అవుతుంది. కషాయం లాగా అనమాట. అలా ఉంటుందన్నమాట రసం. నేను చేసే రసం. ఇంకేంటండి సంగతులు? ఏంటండి లైవ్‌లో మాత్రం చాలామంది కామెంట్ చేస్తారు, మంచిగా పలకరిస్తారు. బట్ లైవ్ చేయలేదని చెప్పేసి అందరు నన్ను మర్చిపోయారా ఏంటి? అసలు వ్లాగ్సే చాలామంది చూడట్లేదు. మేబీ చూస్తున్నారా? లేకపోతే కామెంట్ చేయట్లేదా? నాకైతే ఏం తెలియట్లేదు. ఒకవేళ చూస్తే కామెంట్ పెట్టండి. అట్లీస్ట్ హాయ్ అని లేకపోయినా జస్ట్ బాయ్ అయినా పెట్టండి కామెంట్. ఓకేనా? నేను ఎప్పుడు రసం చేసినా కూడా ఉడకబెట్టి చేస్తానండి. ఉడకబెట్టి చేస్తే మంచిగా టేస్ట్ వస్తుంది. నాకు అవి పిసికి పిండి చేసేంత శక్తి లేదు కాబట్టి ఉడకరించి చేస్తేనే బాగుంటుంది. పిండి చేసిన దానికంటే ఉడకిచ్చి చేస్తే ఉడకబెట్టిన తర్వాత చింతపండు, టమాటాలు ఉడకబెట్టి దించి చల్లారిన తర్వాత పెడితే సూపర్ హైలైట్ ఉంటుంది. రసంకి మెయిన్ వచ్చేసి కొత్తిమీర ఉండాలన్నమాట. కొత్తిమీర ఉంటేనే అనమాట రసము మంచిగా స్మెల్ వస్తుంటుంది. ఇంకా అదే అనమాట. నేనైతే ఇక్కడ చాకు కోసం వెతికి ఎక్కడ పడేస్తారో తెలియదు. ఒకసాటో పెడితే ఇంకొకసాట ఎతుకుతా ఉంటా నేను. ఒకసాట పెట్టింది ఇంకోసాట ఉండదండి మా ఇంట్లో. ఇలా ఉంటుంది పొజిషన్. నేనైతే టమోటాలు ఫుల్ రెడ్‌గా ఉండేది చేస్తే కలర్‌ఫుల్‌గా ఉంటుంది రసం. మంచిగా ఉంటుంది. చూసేకి, తినేకి కూడా బాగుంటుంది. ఏదైనా మన కంటికి నచ్చితేనే కదా మనకి తినాలనిపిస్తుంది. అందుకే కదండి బేకరీలలో కలర్ఫుల్గా పెడతారు కేకులు. మెయిన్ నా ఫేవరెట్ కూల్ కేక్ అయితే మంచిగా పెడతారు. మన కంటికి అందంగా కనిపిస్తే అది తినాలనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ మన కంటికి అందంగా అనిపిస్తే కంటి సిగ్నల్ వచ్చేసి మెయిన్ కడుపుకి వెళ్ళిపోయి చెప్పేస్తాయి అనమాట. అది బాగుంది, తిను 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 అని బ్రెయిన్కి సిగ్నల్ ఇస్తే మన కడుపు ఆటోమేటిక్గా దాన్ని తినేస్తుంది అనమాట. ఇలా ఉంటుందండి బ్రెయిన్కి స్టమక్కి మధ్యలో మన మన స్టమక్ అల్లాడుతుంటుంది. ఇలా ఉంటుంది. టమోటాలు అయితే నేను ఇక్కడ కోసి వేస్తున్నాను. ఎందుకంటే ఒకటికి 2 సార్లు చూసుకోవాలి కదా. ఏమన్నా చెడిపోయినవి అలా ఉంటే కనుక రసం అంతా స్పాయిల్ అయిపోతుంది. సో ఒకటికి 2 సార్లు చూసుకోవాలి. కుకింగ్ విషయంలో అయితే నేను చాలా నీట్గా చేస్తానండి. నాకు నీట్గా ఉంటేనే తినాలనిపిస్తుంది, లేకపోతే నేను తినను. నా చేతులతో నేను చేసుకుంటాను. ఎవరైనా చేస్తేనే నాకు వీళ్ళు నీట్గా చేసినారా లేదా అనిపిస్తుంది. నేనే నా చేతులతో చేసుకునేది మంచిగా చేస్తానన్నమాట. మా అమ్మ కూడా చాలా టేస్ట్‌గా చేస్తుంది కుకింగ్ వంటలు. నిజానికి నేను చేసే కుకింగ్ కంటే మా హస్బెండ్‌కి మా అమ్మ చేసేదే నచ్చుతుంది కుకింగ్. మీ అమ్మ దగ్గర చూసి నేర్చుకో ఎంత బాగా చేస్తుంది అంటది. నేను చేసినా ఎందుకో అండి ఒక్కొక్కరి చెయ్యి ఒక్కొక్కలా కదా. మా అమ్మ కారం చేసినా కూడా ఎంత టేస్ట్‌గా ఉంటుందో, బట్ నేను ఏం చేసినా కూడా అంత టేస్ట్ రాదు. అదే అంటారు కదా అమ్మ రుచి అని. అమ్మ చేసినట్టు టేస్ట్ ఎవరికి రాదు. మేబీ ఫ్యూచర్లో నాకు పుట్టబోయే పిల్లలకు నేను చేసే కుకింగ్ నచ్చుతుందేమో అనుకుంటున్నాను. నచ్చుతుంది, ఎందుకంటే అమ్మని కదా. సో అలా ఉంటుందన్నమాట. ఇంకా ఇట్లా రసం అయితే పెట్టేసాను. కొన్ని వాటర్ వేసి బాగా మంచిగా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత దించి బాగా చల్లారిన తర్వాత పిప్పి చేసేసి తర్వాత పెట్టేస్తే అయిపోతుంది. ఇలా ఉంటుందండి. చూసారా నేను ఇది చేసే టైం 10:30, 11 అలా అయింది. ఎందుకంటే ఇంకొక వీడియో కూడా చేశాను. మా కోడలికి శారీ కట్టే వీడియో చేశాను. అది కూడా కొంచెం చూడండి. ఇది అప్లోడ్ చేసినాక మరుసటి రోజు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మా కోడలికి శారీ కట్టి రెడీ చేసి
తర్వాత కుకింగ్ చేసుకునేసరికి 11:30 అలా అయిపోయింది. ఇంకా నేను తినేసరికి 12:30 1 అయితే అయిపోయిందిలేండి. ఓకేనా. ఇది నైట్ అయితే ఫుల్ తడిచిపోయింది, బయట సామాన్లు కడిగేటప్పుడు ఇదంతా ఫుల్ తడిచిపోయిందిలేండి. అదేనా. ఇంకా అయితే ఇక్కడ మా పప్పి అయితే చూసారా ఏం చేస్తుందో. ఇక్కడ నేను మా కోడలికి శారీ కట్టాను అని చెప్పాను కదా, శారీ కట్టేసిన తర్వాత ఇవన్నీ ఎత్తిపెట్టేస్తున్నాను. ఎత్తిపెట్టేస్తుంటే చూడండి, ఇది వచ్చి నా ఒళ్ళో పడుకొని ఏం చేస్తుందో, రచ్చ చేస్తుంది. ఇవి బాగా ఫ్రెండ్లీ డాగ్స్ అనమాట, మంచిగా అలవాటు అయిపోయిన కుక్కలు కాబట్టి ఇవి మనుషుల దగ్గరే ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి మేము ఎక్కడికైనా వెళ్ళి సడన్గా ఇంట్లో పెట్టి డోర్ వేసి వెళ్ళినామంటే వచ్చేసరికి మేము పాపం అట్లా అరుస్తూ ఉంటాయో, చాలా పాపం అనిపిస్తుంది, వదలబుద్ధి కాదు. ఎక్కడికి వెళ్ళాలన్నా మనసు రాదు. పాపం వీటిని కేర్ఫుల్గా చూసుకోవాలన్నమాట, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి ఏమంటే మనలాగానే అనమాట. ఇవి ఏంటంటే ఇది చూడండి బయటనే చూస్తూ ఉంటుంది, ఎప్పుడు పోయే వాళ్ళందరినీ చూసుకుంటూ ఉంటుంది. పోయే వాళ్ళందరినీ మంచిగా పలకరిస్తుండేది. ఈ చిన్న డాగ్ అయితే ఎప్పుడు మనుషుల దగ్గరే ఉంటుంది. ఇది చూడు కరుస్తుంది, దీనికి ఏదో ఒకటి కరుస్తూ ఉండాలని. ఇంకా ఇవన్నీ నేను ఎత్తి పెట్టేసాను. ఈరోజు అయితే వీటికి బాత్ అయితే చేపించారనమాట మా అల్లుడు కోడలు అనమాట. చూసారా ఇక్కడ మా కోడలు అయితే దానికి ఫ్రెష్ అప్ చేస్తుంది. కొంచెం సేపు ఎండలో పెట్టినాం అనమాట, ఎందుకంటే ఇవి వచ్చినప్పటి నుంచి అసలు స్నానం చేపించలేదు. రోజు ఎండ వద్దేది అనుకుంటే చేపిద్దాం అనుకుంటే సరిగా రాలేదు. ఈరోజు కొంచెం మంచిగా సన్లైట్ వచ్చింది, అందుకని బాతింగ్ చేస్తున్నాం. కొన్ని కుక్కలు అయితే స్నానం చేపిస్తుంటే పైకి ఎగిరి రచ్చ రంబోలా చేస్తాయి. చూడండి ఎంత మంచిగా పోపించుకుంటుందో. ఇట్లా పోపించుకుంటే భలే క్యూట్గా అనిపిస్తుంది కదా, క్యూట్గా ఉంది చూసేకి. మంచిగా బాతింగ్ చేపించుకుంటుంది కదలకోకుండా. దానికి లోపల కొన్ని పురుగులు అవన్నీ వచ్చేస్తుంటాయి, అవి చెప్పలేవు కదా, మనమే అండర్స్టాండింగ్ చేసుకొని వాటిని బాతింగ్ ఇవన్నీ చేపిస్తూ ఉండాలన్నమాట. చూసారా స్నానం చేపిస్తుంటే అటు ఇటు కదులుతూనే ఉంది. వీటికి గోరువెచ్చని వాటర్తో చేపించాలా, మళ్ళీ ఎక్కువగా వేడిగా ఉండే వాటర్తో చేపించద్దు, ఎక్కువగా చల్లగా ఉండే వాటర్తో కూడా చేపించద్దు. ఎప్పుడైనా సరే మనం దీనికి చేపించేటప్పుడు గోరువెచ్చని వాటర్తోని బాతింగ్ చేపించాలా. మంచిగా వింటాయి మాటలు, వీటికి ట్రైనింగ్ ఇస్తే ఇంకా మంచిగా వినిపిస్తాయి. ఇది వచ్చేసి ఇది బ్యాటరీ అండి. ఇంతకుముందు వేలాంగినికి పోయినప్పుడు వీడియోస్ చేసుకునేకి మొబైల్ సరిగా స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టుకునేకి లేదా అని చెప్పేసి వేలాంగినికి పోయి వచ్చిన తర్వాత మా హస్బెండ్ ఆర్డర్ పెట్టాడు. అప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పటికి వచ్చిందండి. ఇది చూసారా 300 అంట పవర్ బ్యాంకు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఓన్లీ స్పెషల్ ఫర్ నా కోసమే ఇది ఆర్డర్ చేసినారు. నాకు కూడా తెలియదు, సడన్గా సర్ప్రైజ్ ఇచ్చారనమాట. ఎందుకంటే మేము రూమ్స్ తీసుకోం కదా, వేలాంగినికి వెళ్ళినప్పుడు బయటనే పడుకుంటాం కాబట్టి చెట్టు దగ్గర మాకు ఛార్జింగ్ పెట్టుకోనికి ఉండదు కాబట్టి ఇట్లా పవర్ బ్యాంక్ అయితే తీసుకున్నాము. అట్లీస్ట్ ఒక 4-5 అవర్స్ అన్న ఛార్జింగ్ పెట్టుకోనికి పనికి వస్తుందంట. ఇప్పుడే 300 అన్నీ తీసుకున్నాడు, ఆన్లైన్లో బుక్ చేశాడు. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అని చెప్పేసి పనిలో పని ఇది కూడా చూపించేస్తామని చెప్పేసి ఒక వీడియో తీసుకుంటాను అని చెప్తే తీసుకో అన్నాడు. వీడియో అయితే ఇక్కడ తీసుకున్నాను. ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.